హాయ్ అండి, వెల్కమ్ టు ఏఎస్ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ డాబా స్టైల్ ఎగ్ కీమా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయిని పెట్టుకొని ఆయిల్ని వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 2 ఆనియన్స్ని కట్ చేసి వేసుకుందాం. 2 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజ్ టమోటాని తీసుకొని కట్ చేసి వేసుకుందాం. టమోటాని కూడా బాగా ఫ్రై చేసుకుందాం. రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చిటికెడు పసుపుని వేసుకుందాం. బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. కొంచెం గరం మసాలా, కొంచెం మిరియాల పొడి, కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకుని వేసుకోవాలి. కరివేపాకుని కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 స్పూన్ కారాన్ని వేసుకుందాం. కారాన్ని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 4 ఎగ్స్ని తీసుకొని బాయిల్ చేసుకొని సన్నగా చాప్ చేసి వేసుకుందాం. ఎగ్స్ మొత్తం మసాలా పట్టేలాగా కలుపుకుందాం. ఇప్పుడు తగినన్ని వాటర్ని పోసుకుందాం. వాటర్ మొత్తం కలిసేలాగా కలుపుకొని 5 మినిట్స్ ఉడికించుకుందాం. కొత్తిమీరను వేసుకుందాం. అంతేనండి, డాబా స్టైల్ ఎగ్ కీమా కర్రీ రెడీ. ఈ కర్రీ రోటీలోకి చాలా బాగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.